సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఫ్లోరిడా. ఒక దేశం అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ దేశం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే మనకి అర్థమవుతుంది. యుఎస్ ఎందుకు అంత అగ్రరాజ్యంగా నిలబడింది, ఎందుకు సుప్రీం పవర్గా ఉందని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా రోడ్లు అనేది ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనే చెప్పాలి. ఈరోజు యుఎస్లో రోడ్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ రూల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీడ్ ఎలా ఉంటుంది, స్పీడ్ లిమిట్ కూడా మన ఇండియాతో పోల్చుకుంటే యుఎస్ చాలా ఎక్కువనే చెప్పాలి. ఇక్కడ విడ్త్ కానీ రోడ్స్ కానీ ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్లు కానీ ఆ అందం కానీ మీకు అన్నీ చూపిస్తాను. ఎందుకంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ బ్యూటీ కూడా అంతే అందంగా ఉంటుంది. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక మినిమం స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ కనుక మనం వెళ్ళలేని పక్షంలో వెనకాల ఉన్న కార్ ఏదైతే ఉందో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే స్టేజ్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. 1 అవర్కి 70 మైల్స్ అంటే మన ఇండియాలో చూసుకున్నట్లయితే దగ్గరగా 110 అనమాట. అంటే 110 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి కదా. సో అలాగా ఇక్కడ 70 మైల్స్ 1 అవర్ అంటే 90, చాలా మంది 100 వెళ్తూ ఉంటారు. మీరు రీసెంట్గా చాలా న్యూస్లు చూస్తూ ఉంటే ఎక్కువ శాతం మన భారతీయులు చాలా మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు, ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా. సో ఎందుకు అంటే కారణం, మనం ఎంత కరెక్ట్గా వెళ్ళినా వెనకాల వచ్చే స్పీడ్ కూడా మనకి సరిగ్గా మన టైం బాగోకపోతే ఇలాంటి పరిస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనకి రైట్ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడేమో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది. సో అది మనకి కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ కూడా కొంచెం పడుతుందనే చెప్పుకోవాలి. సో మనకి 70 మైల్స్ పర్ అవర్ ఉంది. సో మనం 67 వెళ్తున్నాం. ఈ 60 మైల్స్ లో కూడా మనకి ఎంత స్పీడ్ ఉందంటే దగ్గరగా 110 అబవ్ ఉంది. సో ఇప్పుడు రోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో మీరు చూస్తున్నారు కదా, సో ఎంత స్పీడ్ వెళ్తున్నారో ఒక్కొక్కరు. ఇది హైవే అనమాట. ఇప్పుడు హైవే పక్కన నేను మాట్లాడుతున్నాను. సో ఇది ఇలాంటి హైవేస్ మనకి ఒక్కొక్కసారి హైవేస్ 4 లైన్ హైవేస్ ఉంటాయి, కొన్ని 8 లైన్స్ ఉంటాయి, కొన్ని 10 కూడా ఉంటాయి. అంటే చాలా ఎక్కువ స్పేస్ విడ్త్ ఉంటుంది అనమాట. దీని గురించి మరొక మాట మనం మాట్లాడుకుందాం. సో ఇండియాకి యుఎస్కి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, యుఎస్ అనేది ఇండియాలో 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అందుకని వీళ్ళకి భూభాగం కూడా ఎక్కువ. అందుకని వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీళ్ళ రోడ్లు కానీ, వీళ్ళ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పాలి. మనకి భూభాగం ఇండియా అనేది యుఎస్ లో 1%. బట్ వీళ్ళ దగ్గర ఒక గుడ్ థింగ్ ఏంటంటే, వీళ్ళు పర్టికులర్ గా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి, కొన్ని హౌస్ బిల్డ్ చేయాలి, లేదా కంపెనీస్ అనేది బిల్డ్ చేయాలి అనేది ఒక రూల్స్ అనేది ఉంటాయి వీళ్ళకి ప్రత్యేకంగా. సో అందుకనే వీళ్ళు రోడ్స్ కూడా డెవలప్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ కమ్యూనిటీకి సంబంధించి ఆ ప్లేస్లో ఇక్కడ రోడ్ డెవలప్ చేయొచ్చు, లేదంటే ఆ లోకల్గా ఉన్న స్టోర్స్ డెవలప్ చేయొచ్చు అని చెప్పి ఒక రూల్స్ అని రెగ్యులేషన్స్గా ఉంటాయి. సో ఫైనల్గా యూఎస్ అనేది సుప్రీం పవర్గా ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ రోడ్లు అనే చెప్పుకోవాలి. సో మీరు చూస్తే ఇక్కడ కంప్లీట్ రోడ్ మీద ఏ లేన్కి ఆ లేన్ మాత్రమే వెళ్తారు. మీరు ఎప్పుడు కూడా మనకి సో లేన్ ఎందుకు బాగా ఫాలో అవుతారు అంటే, కంప్లీట్గా ఒక పక్క రోడ్ నుంచి ఇంకొక పక్క రోడ్ వెళ్ళాలన్నా కూడా సిగ్నల్ వేసుకుని చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇష్టానుసారంగా మనకి ఏదో ప్లేస్ ఉంది కదా అని చెప్పి మధ్యలో అలా వెళ్ళరు. సో చాలా సిస్టమేటిక్గా ఉంటుందని చెప్పాలి. సో ఇవన్నీ కార్స్ వెళ్తుంటాయి కదా, రైట్ సైడ్ అంతా కార్స్, ఈ లెఫ్ట్ లో కంప్లీట్ గా బస్ లేన్ అనమాట. ఈ రెడ్ కలర్ మార్క్ చేసింది కదా, సో అక్కడ రాసి కూడా ఉంది బస్ అని, బస్ ఓన్లీ. సో ఫ్లోరిడా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బీచెస్. సో కంప్లీట్ గా మనకి వే చూసారు కదా, ఇది చుట్టుపక్కల అటు ఇటు ఈ రోడ్ అంతా కూడా మనకి వాటర్ ఉంటుంది. ఎక్కువ శాతం అంతా కూడా మనకి వాటర్ కనబడుతూ ఉంటుంది ఫ్లోరిడాలో. ఫ్లోరిడా అందమే బీచెస్ అని చెప్పాలి. యుఎస్లో అటవీ శాతం కూడా అదే విధంగా ఉంటుంది. మన ఇండియాతో పోల్చుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ భూభాగం కూడా చాలా ఎక్కువ కాబట్టి దగ్గరగా మన ఇండియాకి ఇక్కడికి 3% భూభాగం అమెరికా విస్తీర్ణంలో పెద్దగా ఉంటుంది. సో ఆ కారణం చేత అవ్వచ్చు,
అయినప్పటికీ కూడా సో కంప్లీట్గా మనకి చెట్లు మనకి ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ అనేది ఎక్కువగా కనపడుతుంటుంది. అన్ని ప్రదేశాల్లో చెప్పలేను, మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద సిటీలో కాకుండా వేరే ప్లేసెస్ అన్నిట్లో కూడా మ్యాక్సిమం మనకి గ్రీనరీ కనబడుతూ ఉంటుంది. సో వీళ్ళు అటవీ శాతం ఎక్కువ, అదే విధంగా చెట్లను కూడా అలాగే పెంచుతారు. అంటే ఇష్టానుసారంగా చెట్లని కొట్టడము లేదంటే చెట్లను తీసేయడము, దాన్ని వేస్ట్ చేయకుండా ఒక ప్లేస్లో ఉన్న దాన్ని ఒక పెద్ద చెట్టుని వేరే ప్లేస్లో కూడా మూవ్ చేసి అదే విధంగా బతికించే కెపాసిటీ వీళ్ళకి ఉంటుందనే చెప్పాలి. మన ఎగ్జిట్స్ అవి చూస్తూ ఉన్నాం. ఈ ఎగ్జిట్లో వేరే ఎగ్జిట్ దగ్గర ఆగాము. ఎగ్జిట్ మీనింగ్ మీ అందరికీ తెలిసిందే కదా, వేరే మన కనెక్టివిటీ రోడ్స్ అనమాట. మనం వేరే సిటీలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎగ్జిట్ తీసుకోవాలి. సో అలాగే మనకి కార్లో గ్యాస్ కూడా అయిపోయింది. సో గ్యాస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూస్తున్నాం. మీరు పెట్రోల్ కాస్ట్ చూడండి, $3.29 అనమాట. 1 gallon ఈజ్ ఈక్వల్ టు, సో 1 gallon అంటే దగ్గరగా 3.78 లీటర్స్, అంటే 4 లీటర్స్ దగ్గరగా, అంటే 278 రూపీస్, అంటే 4 లీటర్లు 270 రూపాయలు అనమాట. ఇండియా కన్నా యుఎస్లో పెట్రోల్ కాస్ట్ తక్కువని అనుకుంటున్నాను. అందుకే చాలా మంది రోడ్స్ మీద వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు. సో ఇక్కడ రోడ్డు పక్కన మనకి చూస్తే వాల్ కనిపిస్తుంది. సో ఎందుకంటే లోపలంతా కూడా కమ్యూనిటీస్ ఉంటాయి. సో కమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే హైవే పక్కన కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటుంది, అలాగే రోడ్స్ కూడా మనకి ట్రక్స్ కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంది అన్న పాయింట్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఖచ్చితంగా కంప్లీట్గా వీళ్ళు వాల్ అనేది కట్టడం జరుగుతుంది. మీరు చూస్తే కంప్లీట్ ఎంత పెద్ద వాల్ ఉందో చూసారు కదా. సో మనం చూస్తే ఫ్లోరిడాలోనే సన్ పాస్ అని ఉంటుంది. ఎందుకు అంటే ఇది సన్షైన్ స్టేట్ అంటారు దీన్ని. ఇక్కడ సన్ రైజెస్ సన్సెట్స్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో కంప్లీట్ గా, సో అందుకని చెప్పి టోల్ నేమ్ కూడా సన్ పాస్ అని పెట్టారు. సో ఆ టోల్ కూడా మనం ఆగి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా ఇక్కడ డిటెక్ట్ అయిపోతుంది. ఇది ఉంది కదా. సో లాంగ్ జర్నీస్ ఎంత బాగుంటాయో అంతే అలసట ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మనకి యుఎస్లో ఒక ఫెసిలిటీ ఏంటంటే రెస్ట్ ఏరియాస్ అనమాట. సో ఇదంతా చూసారు కదా, ఇక్కడ కార్స్ పార్క్ చేసుకుని మనం కాసేపు పవర్ నాప్ వేయాలన్నా కూడా మనం పవర్ నాప్ వేసి కాసేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అలాగే ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. అలాగే రెస్ట్ రూమ్స్తో పాటుగా మనకి కొంచెం స్నాక్స్ ఫుడ్ అవన్నీ కావాల్సి వస్తాయి కదా. సో దానికి సంబంధించి కూడా లోపల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం పదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఐస్ క్రీమ్స్ అండ్ స్నాక్స్, కూల్ డ్రింక్స్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ క్యాష్ పెట్టి ఐదర్ కార్డ్ పెట్టి మనం పేమెంట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. సో పర్టికులర్గా మనకు కొన్ని ప్లేసెస్లో ఏంటంటే అన్ని ప్లేసెస్లో ఎగ్జిట్స్ ఉండవు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి ఫుడ్ దొరకని పరిస్థితి ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం వాటర్ ఏదైనా కావాలన్నా కూడా ఎమర్జెన్సీకి వర్కౌట్ అవుతుంది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఫోన్ కూడా ఉంది. ఇది అప్పట్లో ఫోన్ అనమాట. సో అప్పట్లో కమ్యూనికేట్ చేసుకోవడం కోసం మొబైల్ ఫోన్స్ అవి లేవు కాబట్టి ఇలాంటి రెస్ట్ ఏరియాస్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ ఒక కాయిన్ వేసి సో ఫోన్ అనేది కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండేవారు. సో అప్పట్లో రెస్ట్ ఏరియా ఇది. ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన వాటికైతే ఇలాంటి ఫోన్స్ మనకు కనిపించట్లేదు. సో పాత ఫోన్ అనమాట. మొబైల్ ఫోన్స్ లేని టైంలో ఈ ఫోన్ అనేది యూస్ చేస్తూ ఉండేవారు. సో ఈ హైవేస్ వల్ల మెయిన్ ఉపయోగం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ప్రతిదీ కూడా ఈజీగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పార్సిల్స్ తీసుకెళ్ళాలన్నా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గిందనే చెప్పుకోవాలి. అసలు ఈ ఫస్ట్ హైవేస్ ఎప్పుడు పడినాయి అంటే 1956లో పడింది. అసలు ఈ 1956లో ఏ స్టేట్లో వేశారంటే కాన్సస్, మిజోరీ అండ్ పెన్సిల్వేనియాలో మొదటి హైవే పడింది యుఎస్లో అని చెప్పాలి. సో అప్పట్లో కార్లు అనేవి చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి చాలా కార్లు ఉన్నాయని చెప్పుకోవాలి. యుఎస్లో కనీసం ఏ ఇల్లు లేకపోయినా ఉంటారేమో కానీ హోమ్లెస్ వాళ్ళు కారు లేకుండా ఉండరు. ఎందుకంటే ఇక్కడ కార్ అనేది అంత మెయిన్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డ్రైవింగ్ అనేది చాలా ర్యాష్ ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా కార్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారని చెప్పాలి. ఇంకా ఫ్లోరిడాలో రోడ్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. మిగతా ఏ స్టేట్లో కన్నా కంపేర్ టు ఫ్లోరిడా స్టేట్లో ర్యాష్ డ్రైవింగ్ ఉంటుందనే చెప్పుకోవాలి. ఫ్లోరిడా స్టేట్స్ రోడ్స్ అన్నీ మీరు చూసారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.